హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ మధ్య కామెంట్ చేయడం తగ్గించినట్టున్నారు. అందరూ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. నా నైట్ రొటీన్ చెప్పాను కదా! అంటే ఎప్పుడు కూడా కౌంటర్ క్లీన్ చేసేసుకొని మొత్తం గిన్నెలన్నీ మెషిన్‌లో ఏసేసిన తర్వాతే పడుకుంటాను. లేకపోతే గనక పొద్దున్న లేచేసరికి మెస్‌గా ఉన్న కిచెన్ కనపడితే చిరాకుగా ఉంటదనమాట. సో, మార్నింగ్ ఫ్రెష్‌గా, హాయిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలో ప్లాన్‌గా ఉండాలి అనంటే ముందు కిచెన్ క్లీన్ చేసేసుకోవాలి నైట్ పడుకునేటప్పుడు. సో, నైటే నేను మెషిన్ లోడ్ చేసేసుకొని ఎక్కడ అన్నీ సర్దేసుకొని నీట్‌గా పొద్దున్న లేచిన తర్వాత మిగతా పనులు చేసుకోవడానికి సాఫీగా ఉంటుందనమాట మైండు. సో, నైటు నేను అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పడుకుంటాను. మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి వాక్ చేయడం అలవాటయింది ఈ మధ్య. అంటే వాకింగ్ వెళ్తున్నాను. చలికాలం అన్ని రోజులు వెళ్ళలేదు కదా! సో, అటు ఇటు ఇంట్లోనే తిరిగేదాన్ని. అండ్ అంటే కారిడార్‌లోనే తిరిగేదాన్ని. వాక్ చేయడానికైనా, దేనికైనా గానీ, ఎక్సర్సైజ్ చేయడానికైనా, దేనికైనా గానీ, మనం ఒక స్కెడ్యూల్ టైం పెట్టుకుంటే గనక, ముందే ప్లాన్‌గా ఉండి స్కెడ్యూల్ టైం పెట్టుకోవాలి. దానివల్ల మనం కొంచెం బావుంటుంది. మన మైండ్ సెట్ కూడా కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ పని చేయటం, టైమ్ టు టైమ్‌కి అన్నీ మన రెస్పాన్సిబిలిటీస్ చేయటం లాంటివన్నీ కూడా అలవాటయిపోతాయన్నమాట బాడీకి. సో, మార్నింగ్ వాక్ చేయడానికి మా సొసైటీలో కూడా చాలా బావుంటుంది ఎన్విరాన్మెంటు. పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. పిల్లలకి ఎలాగా కాలేజెసే కదా! సో, వాళ్ళకి పొద్దున్నే లంచ్ బాక్సులు పెట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు. కొంచెం దానివల్ల నేను అందులో సేవ్ అయిపోయానననొచ్చు. అండ్ ఈయన తను చెప్తారనమాట టైము. ఏ టైంకెళ్ళేది అని అన్నది. అంటే ఫిక్స్ టైమ్ ఉండదు. బిజినెస్ మ్యాన్ కదా! సో, తను ఫిక్స్ టైమ్ అంటే మాక్సిమం 9:30. తను 9:30కి లీవ్ అవ్వాలి. సో, దానికి లోపలే నేను అన్నీ ప్రిపేర్‌గా, ప్లాన్డ్‌గా ఉంటాను కాబట్టి బిఫోర్ నైటే. సో, దానివల్ల కొంచెం బావుంటుంది నాకు. మార్నింగ్‌కి నాకు టైం అంటూ ఉంటుందనమాట. కొంచెం గార్డెన్‌లో తిరగటానికైనా, లేకపోతే ఇలా వాక్ చేయడానికైనా, లేకపోతే నేను కిచెన్‌లో ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికైనా, కిచెన్‌లో కూడా అంటే అది మన టైమే కదా! మనం చేసే రెస్పాన్సిబిలిటీస్ మనం సవ్యంగా చేసుకుంటే గనక అది మన రెస్పాన్సిబిలిటీ, అది మన టైమే అవుతుంది. సో, నేను అలా ఫీల్ అవుతాను. ఇప్పటివరకు ఉన్న వెదర్ బావుంది కాబట్టి, ఈ పువ్వులన్నిటిని కూడా ఇలాగే నేను సేవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే, నా కెమెరాలో వీడియోస్ తీసి అది సేవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే, తర్వాతొచ్చేది సమ్మర్. ఇక్కడ అందులోనూ రాజస్థాన్‌లో చాలా ఓవర్ హీట్ అనమాట. చాలా ఎక్స్‌ట్రీమ్ డ్రై ఎయిర్ ఉంటుంది. ఎక్కువుంటుందనమాట. సో, దానివల్ల మొక్కల్ని ఎలా సేవ్ చేయాలి అన్న దాని మీదే నా మైండ్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. మల్చింగ్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న పాట్లకైతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. సో, నెక్స్ట్ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ అన్నీ డీటెయిల్‌గా చెప్పదలుచుకున్నాను. దీంతో మీకు కూడా ఏదైనా టిప్స్ అవి సజెషన్స్ లాంటివి దొరుకుతాయి. సో, తప్పకుండా చూడండి ఫాలోయింగ్ వీడియోస్ అవి కూడా. అండ్ సమ్మర్‌కి చాలా కష్టమైపోతుంది మొక్కల్ని మనం డెకోర్ పర్పస్‌లో అక్కడొకటి పెడితే గనక అవి ఒకటి ఉన్నప్పుడు చాలా కష్టమైపోద్దనమాట. అంటే వాటిని చుట్టూ ఒక మాయిశ్చర్‌గా ఉన్న ప్లేస్‌లో పెట్టి సెక్యూర్ చేయాలనమాట. మట్టి డ్రై అయిపోకుండా. సో, దానికి ఎలా ప్లాన్ చేయాలి? అందులోనూ నెక్స్ట్ మంత్ మా పిన్ని గారి అబ్బాయి మ్యారేజ్ ఉందనమాట. సో, దానికి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. దాని గురించి నాకు చాలా ఆలోచనలనమాట. ఇవన్నీ ఎలా సేవ్ చేయాలి? ఎలా పెట్టాలి? ఒక 20 డేస్ వరకు ఇక్కడ ఉండను కదా! సో, అని ఆలోచిస్తున్నాను. విండోకున్న యాస్పారగస్ క్రీపర్ చూడండి ఎంత బాగా గ్రీన్‌గా అయిపోయిందో. చాలా బాగా అయింది. అండ్ ఇంకా బాగా గ్రో అవుతుంది కూడా ఇది. రైనీ సీజన్‌లో అయితే చాలా అందంగా ఉంటుంది చూడటానికి. వాక్ నుంచి వచ్చిన తర్వాత ఫాలోయింగ్ మషిన్స్ ఇలా నైట్ లోడ్ చేస్తాను కదా! డిష్ వాషర్ ఒకటి, వాషింగ్ మిషన్ ఒకటి. ఇవి అన్‌లోడ్ చేసి బట్టలది ఆరేసుకోవడం. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి ఏమైతే ప్రిపేర్ చేసుకున్నానో దానికి ఏదైనా ఒకవేళ నైట్ ఇడ్లీ, దోస లాంటివైతే గనక పొద్దున్న మార్నింగ్ చేసేది పెద్ద ఉండదు. ఓన్లీ చట్నీ చేస్తే సరిపోతుంది. సో, దాంతో అట్లా మేనేజ్ చేసుకుంటాననమాట. ఒక్కొక్కసారి పొద్దున్నే పోసేస్తాను మొక్కలకి నీళ్లు. లేదంటే 11, 12 ఆ టైం కల్లా పోస్తాననమాట. ఈరోజు పొద్దున్నే ఇడ్లీ చేసే ప్లాన్‌లో ఉన్నాను. సో, చట్నీ కూడా ఆల్రెడీ కొత్తిమీర చట్నీ, ఇంకా కొబ్బరికాయ చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. సో, మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను. ఒక ఫ్రెండ్ అడిగారనమాట, "మీరు నీళ్ళు ఎలా పోస్తారు మొక్కలకని?" బాల్కనీలో పెట్టిన మొక్కలన్నీ కూడా చాలా డ్రై తట్టుకునే మొక్కలనమాట. అంటే
మొక్కలకి కంటిన్యూ నీళ్లు పోయక్కర్లేదు. ఒక 2, 3 రోజులు నీళ్లు పోయకపోయినా గానీ, సర్వైవ్ అయ్యే మొక్కలు మాత్రమే పెట్టాను. అండ్ అడేనియంకయితే గనక రెగ్యులర్‌గా నీళ్లు పెట్టక్కర్లేదు. మనం చెక్ చేసుకుంటూ పొయ్యాలి. ఇలా కోడెక్స్ కొంచెం మెత్తగా ఉంది అంటే గనక మీరు ఒకటి అండర్ వాటర్‌లో ఉండుంటది. లేకపోతే ఓవర్ వాటర్‌లో ఉండుంటదనమాట. సో, అది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకదానికి మధ్యలో ఒకరోజు పనమ్మాయి పోసింది. ఊరెళ్ళినప్పుడు గూడా పనమ్మాయి పోసింది గదా! సో, దానివల్ల ఏమో కొంచెం మెత్తగా ఉందనమాట కోడెక్సు. సో, దానికి ఆ రెండిట్లికి నేను నీళ్లు పోయలేదు. మిగతా మొక్కలన్నిటికి నీళ్లు పోసేసాను. మిగతా అన్ని మొక్కలు కూడా చిగుళ్ళొచ్చేసి కొంచెం కొంచెం స్టార్ట్ అయినియి కొమ్మలు. మొగ్గలు కూడా స్టార్ట్ అయినియి 2, 3 చెట్లుగైతే. సో, మీరు చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం నీళ్లు పోయాల్సుంటుంది అడేనియంకి. మిగతా మొక్కలన్నీ కూడా నేను ఫైకస్ పెట్టాను, ఇంకా డ్రెసీనా పెట్టాను. అట్లా హార్డీగా ఉన్న ప్లాంట్లు పెట్టుకుంటే గనక రెగ్యులర్‌గా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదనమాట కొన్ని కొన్ని చోట్ల. మనం రెగ్యులర్‌గా తిరిగే చోట అయితే కొంచెం చూస్తూ ఉంటాం గదా! సో, అలాంటి చోట్ల మనం తొందరగా నీళ్లు పోయాలి అంటే డైలీ నీళ్లు పోయాలి అన్న మొక్కలు పెట్టుకోవాలి. ఇల్లంతా తర్వాత క్లీనింగు, ఇట్లాంటి డస్టింగు అట్లాంటివన్నీ ఉంటాయి. ఆ తర్వాత అవన్నీ కూడా గబగబా కానిచ్చేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ చేద్దామని అనుకున్నాను కదా! సో, ఇడ్లీ పెట్టేసి స్నానం చేసి వచ్చేసాననమాట. ఇడ్లీ అంటే గుర్తొచ్చింది. సౌత్ ఇండియన్స్ ఫుడ్ అంటే ఇక్కడ వాళ్ళకి నార్త్ ఇండియన్స్‌కి చాలా ఇష్టం అనమాట. ఇడ్లీ అనగా, దోస అనగా అసలు నిజంగా చెవులు కోసుకుంటారు. అంత ఇష్టం. నేను చేసే చట్నీలైతే మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరికీ కూడా వాళ్ళ మదర్స్ కూడా అడుగుతారట. అంత ఫే అంత ఫేమస్ అయిపోయాను నేనైతే దాంట్లో. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లు అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకున్న తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్‌లోకొచ్చేసాను. పైనాపిల్ ఒకటుంటే అది కట్ చేస్తున్నాను. రేపొద్దున్న ఫ్రూట్స్ కట్స్ కానీ, లేకపోతే జ్యూస్ చేయడానికైనా ఉంటుందనేసి. ఆ తర్వాత ఈరోజు పాలక్ పన్నీర్ చేద్దాం అనుకున్నాను. సో, పాలకూర అయితే నైటే బాయిల్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఎందుకంటే కలరు అలాగే ఉంటుందనమాట. వెంటనే చేస్తే గనక కలర్ చేంజ్ అయిపోయి పాలకూర అంత బాగోదు. గ్రీన్‌గా వైబ్రెంట్ గ్రీన్‌లో ఉండాలి అంటే గనక కుక్ చేసిన వెంటనే ఐస్ క్యూబ్స్ ఏసి దాన్ని చల్లార్చాలి. లేదంటే అలా మైక్రోవేవ్ చేస్తాను నేను. మైక్రోవేవ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే గనక కలరు అలాగే ఉంటుందనమాట. సో, దీనికి కావాల్సింది నేను ఇలా ప్యూరీ చేసేసుకొని చేస్తాననమాట కూర. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, 2 టమాటోలు. 2 కాకపోతే 3 అంటే మన గ్రేవీని బట్టి. నేను రైస్‌కి చేస్తున్నాననమాట పాలక్ పన్నీరు. సో, కొంచెం మనం స్పైసీగా చేసుకుంటే, ఘాటుగా చేసుకుంటే చాలా బావుంటుంది. మిరియాలైతే ఖచ్చితంగా యాడ్ చేయాలనమాట. ఈ పాలక్ పన్నీర్‌లో కారం తక్కువేసుకుంటారు ఇక్కడ వాళ్ళు. నేను కూడా కారం తక్కువేస్తాను. కారం అంటే మనం ఎండుమిర్చి పొడి. సో, అది తక్కువేసుకోవాలి. సో, కారం బ్యాలెన్స్ అవుతుందనమాట. పచ్చిమిరపకాయలతో, మిరియాల పొడితోటి. పన్నీర్ తక్కువుంటే రెండో ప్యాకెట్ కూడా తెప్పించాననమాట. మా పిల్లలకి చాలా ఇష్టం పాలక్ పన్నీర్ అంటే. సో, మార్నింగ్, ఈవినింగ్ కూడా తినేస్తారు. లెఫ్ట్ ఓవర్ ఉన్నా గానీ ఇబ్బందేం లేదు. మా వాళ్ళు తినేస్తారు. సో, పాలక్ పన్నీర్ చేస్తున్నాను కదా! ఒక టైమేమో రైస్ చేస్తాను. ఇంకొక టైమేమో రోటీ చేస్తాననమాట. సో, అలా చేద్దామనేసి నేను పాలక్ పన్నీర్ చేస్తున్నాను. 2 ఉల్లిపాయలు. ఉల్లిపాయలైతే కచ్చాబచ్చా మిక్సీ పట్టుకోవచ్చు. బట్ నేను అలాగే కట్ చేసేసి వేశాను. కొంచెం మధ్యలో ఒక బైట్ తగిలినట్టు ఉంటాయి కదా! అని బాగా అని. ఇడ్లీలు చేసిన పాత్ర ఉంది కదా! దాంట్లోనే చేసేస్తున్నాను కడాయి. నేను ఎవ్రీ కూరలో నెయ్యి ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నేతితో చేయటం అలవాటయిపోయిందనమాట. సో, నాకు కూడా ఇక్కడ వాళ్ళని చూసి చూసి నూనె, నెయ్యి కలిపి చేసి వంట చేయటం అలవాటయిపోయింది. కొంచెం నెయ్యి యాడ్ చేసిన తర్వాత నూనె, నెయ్యి, అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసిన పేస్ట్ ఉంది కదా! ఉల్లిపాయ వేయించిన తర్వాత 2 కూడా మంచిగా ఫ్రై అవ్వాలనమాట. ఏదైనా సరే మనం ఏ కూర చేసినా గానీ ఒక వేలో అన్నీ ఫ్రై అవుతున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ దాన్ని కూడా ఫ్రై చేస్తూ ఉంటే గనక కూర టేస్ట్ ఎప్పుడూ ఎన్హాన్స్ అవుతుంది. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా అంతా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ప్యూరీ చేసుకున్న పాలకూర ప్యూరీ ఉంది కదా! అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. లేకపోతే పసరవాసన వస్తదనమాట. అది ఫ్రై అయిన తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసేసుకోవచ్చు. పన్నీర్ కూడా చక్కగా బాయిల్ అవ్వాలి. చాలామంది పన్నీర్‌ని
ఫ్రై చేసుకొని ఏస్తారు. సో, నాకు అలాగైతే ఇష్టం ఉండదు. మా పిల్లలు కూడా ఇష్టంగా తినరు. సో, పన్నీర్‌ని నేను డైరెక్ట్‌గా అలాగే ఏసేస్తాను. లాస్ట్‌లో మిరియాల పొడి మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుంటే గనక చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ కారం తక్కువేసుకున్నాం కాబట్టి మనం అంటే ఎండుమిర్చి పొడి. సో, మిరియాల పొడి ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు 11 కూడా అవ్వలేదు ఇంకా. ఎంత దారుణంగా ఉందంటే ఫుల్‌గా మెరిసిపోతుంది ఎండ. గాలి అయితే చల్లగానే ఉంది కానీ చాలా ఎక్కువ ఎండగా ఉంది. ఇలాంటి ఎంత ఎండగా ఉంటే గనక మధ్యాహ్నం 1:30 వరకు కూడా చాలా బాగా వేడిది కింద వేడి తగిలి ఇంకా మొక్కలకి ఇంకా మంచిది కాదనమాట. సో కింద వేడి తగలకుండా ఉండడానికి పైన వేడి పైనుంచి డైరెక్ట్ వేడి రాకుండా ఉండాలంటే పైనంతా ఈ మూల నుంచి అక్కడ ఆ మూల వరకు నేను గ్రీన్ షెల్టర్ ఉంటుంది కదా అది కట్టించేస్తాను. ఇప్పుడు సమ్మర్లో ఎప్పుడు కట్టిస్తాను. ఈ పక్కన కూడా ఇక్కడ రెక్టాంగిల్గా ఉన్నది పొడుగ్గా ఉన్నది కట్టిస్తాను అనమాట. మేడపైన అయితే ఇంకా షెల్టర్ ఉంది కాబట్టి అవసరం ఉంది. బాగా మేడపైన ఇంకా స్నేక్ ప్లాంట్లు పెట్టాను కాబట్టి ఇబ్బంది లేదు. అండ్ ఈ మనీ ప్లాంట్ చూడండి, ఇందులో పెట్టాను కోకో ఇది ఏంటంటారు బాస్కెట్, ఈ కాయిర్ బాస్కెట్. ఇది యాక్చువల్లీ ఉల్లిపాయల స్టాండ్ అనమాట. ఉల్లిపాయల స్టాండ్ని విడదీసేసి ఆ సైడు పోల్స్లా ఉన్నాయేమో తీసేసి ఈ బాస్కెట్లు మాత్రం విడిగా తీసి ఇవి రెండు ఆన్లైన్లో తెప్పించాను. కాయిర్ బాస్కెట్ కాయిర్ని అయితే ఇది పెట్టినా కానీ ఏం ప్రయోజనం లేదు. అసలు నేను అనుకున్నాను మాయిశ్చర్ ఉండి బాగుంటాయి, బాగా ఎదుగుతాయనని. ఇది ఇంచుమించు ఈ పక్కనున్న యువతల పక్కనున్న కిటికీలకు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా నేను ఒకేసారి పెట్టాను. అయితే అవి మాత్రం చాలా బాగున్నాయి, కింద దాకా వచ్చేసినాయి. ఇవి మాత్రం ఇలా అయిపోతున్నాయి డ్రైగా. ఇది చాలా దారుణంగా డ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఆ రెండు తీసేద్దాం అనుకుంటున్నాను. తీసేటప్పుడు వీడియో తీస్తాను. ఈ పక్కన కూడా అంతే, చిగుర్లు వస్తున్నాయి బట్ మాడిపోతున్నాయి. చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో, మాడిపోతుంది అన్నమాట. ఆకులు కూడా బాగా డ్రై అయిపోయి ఎంతసేపు రాలిపోతున్నాయి. మొత్తం అసలు ఒక్క ఆకు కూడా లేదు. ఊరెళ్ళి వచ్చేసరికి మొత్తం డ్రై అయిపోయింది. నేనైతే ఇంట్లోంచి అటు తిరుగుతూ ఇప్పుడు డ్రైగా అయిపోతున్నాయో అని చూసుకుంటూ ఒక్క చుక్క నీళ్ళు పోస్తూ ఉంటాను కిటికీలోంచి. ఇది పనమే పోసిందో లేదో తెలియదు, చాలా డ్రై అయిపోయి అసలు మొత్తం అన్నీ ఎండిపోయినాయి. మనీ ప్లాంట్కి ఎప్పుడు కూడాను కొంచెం తడిగా ఉండాలి, మట్టి మాయిశ్చర్గా ఉండాలి, అప్పుడు బాగా ఎదుగుతాయి అన్నమాట. మొత్తం డ్రై అయిపోతే ఏమవుతాయి, ఆకులన్నీ పీలా అయిపోయి అంటే పసుపు పచ్చగా అయిపోయి మొత్తం ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతాయి. సో ఇది చేంజ్ చేసేస్తాను. ఊరెళ్ళే ముందు కటింగ్స్ పెట్టాను అనమాట. ఇలా బాటిల్లో బ్రూ బాటిల్స్, చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫుల్గా రూట్స్ అవి బాగా వచ్చేసి బాగా రెడీ అయ్యి ఇప్పుడు ఈ బాస్కెట్లు మార్చాలనుకుంటున్నాను కదా, ఈ కటింగ్స్ పెట్టేసి మార్చేస్తాను. సో ఇది ఒక స్టెమ్ అనమాట, చాలా బాగా రెడీ అయినాయి. సీజన్ టైంలో మనం కటింగ్స్ పెడితే కనుక చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒకే స్ట్రింగ్లో ఇన్ని ఆకులు పెట్టాను, మీకు చూపిస్తాను. ఈరోజు మా అమ్మాయికి పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ఉందన్నమాట. సో దాన్ని తీసుకురావడానికి మా అబ్బాయి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వచ్చేయడానికి లేట్ అయిందంట, ట్రాఫిక్ ఎక్కువ ఉందట ఈరోజు. సో నేనైతే ఆగలేక తినేసాను. ఆల్రెడీ కూర వండేటప్పుడే కొంచెం టేస్ట్ చూడటం, అంటే ఉప్పు సరిపోయింది అది సరిపోయింది అని టేస్ట్ చూడటం ఉంటుంది కదా. సో నేను ఆగలేకపోయాను. పాలక్ పన్నీరు రైస్లోకి చాలా బాగుంటుంది, అంటే ఘాటుగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక ముద్ద పెట్టుకుని చాలా బాగుంది అని చెప్తున్నాను అనుకోకండి, ఆల్రెడీ టేస్ట్ చూసేసాను నేను. ఇంకెన్ని ఎగ్జామ్లు ఉన్నాయి? ఒకటే కదా శ్రీ? ఏంటది లాస్ట్? కొట్టుకోకండి. ఏం ఎగ్జామ్ ఉంది లాస్ట్? హిస్టరీ. श्री करे श्री। पहाड़ों के ऊपर जंगल के पार देखो कौन अपने शहर आया या टिंग ఒప్పుకోండి.
యాజ్ యూజువల్ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత, లంచ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పడుకోను నేను. ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటే కొంచెం ఎందుకో లేజీగా ఉన్నట్టు అదో రకమైన తలనొప్పిగా ఉన్నట్టు ఉంటుందనమాట. సో, దాని గురించి నేను మధ్యాహ్నం చాలా మట్టుకి పడుకోకుండా స్కిప్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా అలిసిపోయి లేకపోతే కసం ఏదైనా హెల్త్ ప్రాబ్లము ఏదైనా ఉంటే గనక మధ్యాహ్నం పడుకుంటాను. లేదంటే మాక్సిమం గార్డెనింగ్ చేయడానికే ఇష్టపడతాననమాట మధ్యాహ్నం టైంలో. సో, ఈ బాస్కెట్లు మారుద్దాం అనుకున్నాను కదా! ఈరోజు మనీ ప్లాంట్స్‌కి సంబంధించిన టిప్స్ కూడా చెప్తాను మీకు నేను. నేను యాక్చువల్లీ మనీ ప్లాంట్ డ్రై అవ్వకూడదు. కొంచెం మాయిశ్చర్‌గా ఉంటే గనక అది ఎదుగుతుంది అని చెప్తాను. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ఇదేననమాట. ఈ కాయిర్ బాస్కెట్‌లో నేను మనీ ప్లాంట్ పెట్టాను. సేమ్ టైమ్ ఈ పక్కన మనీ ప్లాంట్ గార్డెన్ ఉంది కదా! అందులో బాస్కెట్‌లో కిటికీ దగ్గర పెట్టాను కదా! అది, ఇది కూడా సేమ్ టైమ్ పెట్టాననమాట. అయితే ఇవి మాత్రం సరిగ్గా రాలేదు. అవి మాత్రం చాలా వండర్‌ఫుల్‌గా ఎదుగుతున్నాయి. సో, నాకర్థమైందేంటంటే, ఈ కాయర్ బాస్కెట్‌లో అండ్ ఇంకోటేంటి మాయిశ్చరస్‌గా ఉన్న ప్లేస్‌లో లేదిది. సో, దానివల్ల ఆహ్, మట్టి కూడా డ్రై అయిపోతూ ఉందనమాట. కాయర్ బాస్కెట్ కదా! అది ఎక్కువ నీళ్లు కంటిన్యూ పోస్తూ ఉంటే తడిగా ఉంటుంది. లేదంటే డ్రై అయిపోతుందనమాట. సో, అది తీసేస్తేనే బావుంటుందని అనిపించింది. మట్టంతా అయితే అంటుకుపోయి అసలు మట్టి తక్కువ, ఆ కాయర్ బాస్కెటే ఎక్కువే ఉందనమాట. సో, ప్లాంట్‌కి కావాల్సినంత న్యూట్రిషన్ అందించలేకపోతుంది. దానికివ్వాల్సిన మాయిశ్చర్ కూడా ఇవ్వలేకపోతుందనమాట. ఈ సర్లే తీసేయడమే బెటర్ అని చెప్పేసి, ఒక క్లాత్ వేసి, దాని మీద మట్టి వేసి, ఈ ఆల్రెడీ తీసిన మనీ ప్లాంట్ ఎలాగైతే ఉన్నాయో రూట్ బాల్ ఎలా అయితే ఉందో అలాగే పెట్టేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం కటింగ్స్ చేసేయాల్సొచ్చింది. ఇప్పుడు కొత్తగా మట్టి ఆల్రెడీ కలుపుకున్న మిక్స్చర్ ఉంది కదా! ఆ మిక్స్చర్ కాకుండా కౌ కంపోస్ట్ ఒకటిని, డీఏపీ ఒకటి. ఫంగిసైడ్. కౌడంగ్ కంపోస్ట్ మొన్న తీసుకొచ్చాను. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా! అది ఎందుకో అంత బాలేదు. అంటే ఇంకా పూర్తిగా అయిపోలేదనమాట కంపోస్ట్‌లాగా. సో, దాని గురించి నాకు ఎందుకో ఫంగస్ వస్తదేమో అని డౌటొచ్చింది. ఫంగిసైడ్ యాడ్ చేశాననమాట. ఫంగిసైడ్ యాడ్ చేసిన తర్వాత ఈ 3 చక్కగా మనం ఎప్పుడు ప్లాంట్ చేసేటప్పుడు మట్టిని చక్కగా గుల్లగా కలుపుకోవాలి. గుల్లగా కలుపుకుంటే గనక మొక్కకి మంచి రూట్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ అవుతుందనమాట. సో, దాని గురించి మనం మట్టిని చాలా గుల్లగా కలుపుకోవాలి. అండ్ నేనైతే కటింగ్స్ ఎప్పుడు పెట్టుకున్నా గానీ, అంటే ఒక కటింగ్ పెడతాం కదా! రొటేషన్ అవుతా ఉండాలనమాట. ఒకసారి కట్ చేసి పెట్టుకున్న తర్వాత, అవి రూట్స్ వచ్చిన తర్వాత హెల్తీగా ఉన్న టైంలో మనం మట్టిలో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే పొడుగ్గా ఎదిగిన కటింగ్స్ మళ్ళీ బాటిల్‌లో పెట్టుకోవడం, వాటర్‌లో పెట్టుకోవడం. అట్లా రొటేషన్ చేసుకుంటే గనక ఒకటికి రెండింతలు పెరుగుతాయన్నమాట. నేను మనీ ప్లాంట్ గార్డెన్ అంతా మాక్సిమం ఇలా చేసినవే అనమాట. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను ఇలాగా. అండ్ ఈ కట్టింగ్స్ కూడా ఎలా తీసుకోవాలంటే కొంచెం స్లాంట్‌గా నాడ్ దగ్గర ఎక్కువ కొమ్మలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ నాడ్‌కి కొంచెం 1 ఇంచ్ గాని, 1 ½ ఇంచ్ గాని తీసుకుంటే గనక బావుంటుందనమాట. సరిపోతుంది. అండ్ నీళ్లు కూడా ఫుల్‌గా పట్టేయకూడదు. కొంచెం గ్యాప్ వస్తే గనక ఆ గ్యాప్‌లోంచి కొంచెం హ్యూమిడిటీ ఫార్మ్ అయ్యి వస్తాయన్నమాట రూట్స్. అండ్ నేను లాస్ట్ వీడియోలో ఇలా షూలో వాటర్ బాటిల్ వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా! అవి పెట్టి కటింగ్స్ పెట్టాను కదా! నెక్స్ట్ ఇంకొక పక్క కూడా కొట్టాననమాట మేకు గోడలకి. సో, అందులో ఎడ్జెస్‌లో ఎండ్‌లొస్తాయి కదా! చివర్లు. ఆ చివరి దగ్గర ఉన్న కటింగ్స్ ఇందులో పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ సస్టైనబుల్ డీఐవైలో నేను ఇంటి దగ్గర ఇలా వేస్ట్‌గా పడినవన్నీ కూడా ఏదో ఒకటి చేస్తే గనక బావుంటుంది అని అన్నట్టుగా చేస్తాను. అంటే పనిగట్టుకునెళ్లి కొనుక్కొని తెచ్చుకోక్కర్లేకుండా ఇంట్లో ఉన్నవే అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి మనం చేసినా గాని. అని అన్నవి మాత్రమే చేస్తాను డీఐవై. సో, ఈ బాటిల్ మన మొక్కలకి స్ప్రే చేసే బాటిల్ అనమాట. కింద ఎక్కువ పంప్ కొట్టేసరికి కింద నుంచి బ్రేక్ అయిపోయింది. సో, ఇది చాలా స్ట్రాంగ్‌గా గట్టిగా ఉంది గదా! అండ్ ఐడీ కార్డ్‌ల స్ట్రిప్ ఉంటది గదా! అది. దీంతో పాటు నేనొక బర్డ్ ఫీడర్ చేశాననమాట. బాటిల్‌ని చక్కగా కట్ చేసేసిన తర్వాత నీట్‌గా ఎడ్జెస్ కూడా బాగా షార్ప్‌గా ఉంటాయి. సో, అది జాగ్రత్తగా కట్ చేసిన తర్వాత అటు ఇటు కూడా 2 హోల్స్ పెట్టేశాను. తర్వాత ఆ ఐడీ స్ట్రిప్‌ని అటు ఇటు ఆ పిన్నుతో పాటు తగిలించేశాననమాట. ఇది బయట నా గార్డెన్‌లో ఎక్కడో చోట తగిలిద్దాంలే బర్డ్స్‌కి గింజల్లాంటివి అట్లాంటివి వేద్దాం అని చెప్పేసి ఇది రెడీ చేశాననమాట. యాక్చువల్లీ నేను బర్డ్స్‌కి ఏమి పెట్టను. ఎందుకంటే మళ్ళీ పాడు చేస్తాయని అనేసి. పీజన్స్ అయితే చాలా చెండాలం చేసి పడేస్తాయి. సో, సరే ఈ మధ్య మనీ ప్లాంట్ గార్డెన్‌లో చిన్న చిన్న బర్డ్స్ అయి కూడా ఎక్కువొస్తున్నాయి. సో,
బర్డ్ ఫీడర్‌లా చేస్తే బావుంటుందిలే అని చెప్పేసి ఇది చేశాననమాట. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంది ఆ బౌలు. కింద అందులోనూ పగిలిపోయిన వలన ఒకవేళ నీళ్లు వాన పడినా, లేకపోతే మొక్కలకి నేను నీళ్లు స్ప్రే చేసినప్పుడు నీళ్లు పడినా గానీ అందులో నిలవవు. సో, ఏదో ఒక గింజల్లాంటివి లేకపోతే నేను గోధుమ ముక్కలున్నాయి నా దగ్గర. గోధుమ రవ్వ, కొంచెం మోటా రవ్వ అనమాట. అది వేశాను. సో, ఇది ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటే గనక చిన్న చిన్న బర్డ్స్, పెద్ద బర్డ్స్ మళ్ళీ దాని మీద నుంచోడానికి కష్టం. సో, చిన్న బర్డ్స్ అయితే తినగలుగుతాయి. అందుకని ఇది చేశాననమాట. చూడటానికి కూడా బావుంది. అండ్ దీని పైన మూత ఉంది గదా! ఆ మూతని ఇలా పీవీసీ పైప్ మీద ప్లాంట్ పెట్టి ప్లాంటర్ చేసేసాను. బావుంది కదా! ముందు రోజు నైట్ నుంచి తర్వాత రోజు ఈవినింగ్ వరకు మేము డిన్నర్ చేసే టైం వరకు నా రొటీన్ ఇదనమాట. విత్ మై ప్లాంట్స్‌తో. మీకు చాలా మంచి మంచి టిప్స్ అన్నీ షేర్ చేశాను దీంట్లో. ఐ హోప్ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.